విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు 4వ తరగతి ఉద్యోగులు వైద్యుల పోస్టును త్వరలోనే భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వేగపూడి రామకృష్ణబాబులు కేజీహెచ్లో సమస్యలపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇప్పటికే 600 కోట్ల రూపాయలతో కేజీహెచ్లో మౌలిక వసతులు కల్పిస్తామని, త్వరలోనే ఆయా పోస్టులు సైతం భర్తీ చేస్తామన్నారు. నమస్కారం అధ్యక్ష. ఇవాళ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ శాఖకు సంబంధించి గౌరవ సభ్యులు పెన్మత్స విష్ణుకుమార్ రాజు గారు ప్రశ్న అడిగారు. అధ్యక్ష, వారి ప్రశ్న కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాస్తవంగా 2300 పడకల అవసరం ఉండగా కేవలం 1050 పడకలు మాత్రమే మంజూరు చేసిన విషయం వాస్తవమేనా అని అడిగారు వారు. అయితే గౌరవ సభ్యులకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటంటే 1998 నాటికి మంజూరైన పడకలు 1057 ఉండగా ఆ తర్వాత 505 పడకలను వివిధ సూపర్ స్పెషాలిటీలకు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నాటికి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొత్తం మంజూరైన పడకలు 1162 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వారు సరిపడా పడకలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగారు. అయితే శాంక్షన్డ్ స్ట్రెంత్ 1562 ఉండగా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఫంక్షనల్ బెడ్స్ 2000 ఉన్నాయి అధ్యక్ష. అందుకే ఇన్పేషెంట్లు ఎక్కువగా ఉన్న సమయంలో డిమాండ్కు అనుగుణంగా అదనపు పడకలు కూడా అందించబడుతున్నాయి అధ్యక్ష. అయితే వారు రోజుకు 2300 మంది పేషెంట్స్ వస్తున్నారనే విషయం అడిగారు. అయితే సగటున ప్రతిరోజు 1464 ఇన్పేషెంట్లకు వైద్య సేవలు అక్కడ అందించబడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న బెడ్లు అయితే ఉన్నాయో అవి డిమాండ్కి సరిపడా ఉన్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఎంఎన్సీ నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో స్టాఫ్ నర్సులు లేరన్న విషయం ప్రభుత్వ దృష్టికి తేవడం వచ్చిందా అని అడిగారు. అయితే కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది. అయితే కొన్ని నియామకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత ఉందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని వారు అడిగారు. కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో జనరల్ డ్యూటీ అటెండెంట్లు అందుబాటులో ఉన్నారు. అయితే అదనంగా పారిశుద్ధ్యం, భద్రత, పెస్ట్ వీటి కింద అవుట్సోర్సింగ్ కింద లినెన్ నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా అదనపు కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత అదనపు క్యాజువాలిటీ బ్లాక్ను ఏర్పాటు చేయడానికి మరియు గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులను పక్కపక్కనే ఉంచడానికి ప్రభుత్వం వద్ద ఏమన్నా ప్రతిపాదన ఉందా అని వారు అడిగారు. 600 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక అమలు ఉంది. ఇది గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులు ఒకే బ్లాక్లో ఉండేలా చేస్తుంది అధ్యక్ష.